పెరిగిన నిత్యావసర ధరలతో దేశవ్యాప్తంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న సామాన్యులకు మరో గట్టి షాక్. ఇప్పటికే పప్పులు, నూనెలు, సబ్బుల ధరలు పెరగడంతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై మరో భారం పడనుంది. త్వరలోనే ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరగబోతున్నాయట. రానున్న రోజుల్లో కేజీ ఉల్లిగడ్డ 100 రూపాయలకు చేరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. వారం రోజుల కిందటి వరకు కిలో 40 నుంచి 50 రూపాయలు పలికిన ఉల్లి ప్రస్తుతం 70 రూపాయల నుంచి 80 రూపాయల మధ్య పలుకుతోంది. కొద్ది రోజుల క్రితం వరకు టమాటో ధర సామాన్యులకు చుక్కలు చూపిస్తే ఇప్పుడు ఆ వంతు నాది అంటోంది ఉల్లి. టమాటా ధర పెరిగినప్పుడు ఎలాగోలా దాన్ని వాడకం తగ్గించుకున్న ప్రజలు ఉల్లి ధరలు పెరిగిపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. 2 నెలలకు ముందు 30 రూపాయల ధర ఉన్న ఉల్లి ఇప్పుడు కిలో 70 నుంచి 80కి చేరినట్లు చెబుతున్నారు. దేశంలో ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతుండటంతో సామాన్యులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. దేశంలోని వివిధ నగరాల్లో గత కొన్ని రోజులుగా ఉల్లి ధరలు ఘాటెక్కిస్తున్నాయి. మొన్నటి వరకు హోల్సేల్ మార్కెట్లోనే కిలో ఉల్లి ధర 30 రూపాయల నుంచి 40 రూపాయలు ఉండగా ప్రస్తుతం అది 50 రూపాయల నుంచి 70 రూపాయలకు పెరిగినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. హోల్సేల్ మార్కెట్లలోనే ఉల్లి ధర ఇంత భారీగా ఉంటే ఇక రీటైల్ గా సామాన్యులకు చేరే వరకు అది 100కు చేరే పరిస్థితి కనిపిస్తోందని వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో కిలో ఉల్లి ధర 70 రూపాయల నుంచి 80 రూపాయల వరకు పలుకుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ధరలు పెరగడంతో ఉల్లిని కొనేందుకు చాలా మంది వినియోగదారులు ఆసక్తి చూపడం లేదని పేర్కొంటున్నారు. తాము మండీలో నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తామని, దానికి తగ్గ ధరకే విక్రయిస్తామని చెబుతున్నారు. డిసెంబర్ 14న ఢిల్లీలో ఉల్లి ధర 80 రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది. దేశ రాజధానితో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఉల్లి ధరలు ఇలాగే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉల్లి పంట అత్యధికంగా వచ్చే మహారాష్ట్రలో రాజధాని ముంబై సహా అన్ని ప్రాంతాల్లో ఉల్లి ఘాటు కొనసాగుతోందని చెబుతున్నారు. 5 కిలోల ఉల్లిని 360 పెట్టి కొనుగోలు చేసినట్లు ముంబై మార్కెట్లోని వినియోగదారులు చెబుతున్నారు. ఉల్లితో పాటు వెల్లుల్లి ధరలు అమాంతం పెరిగి రెట్టింపు ధరకు చేరుకున్నట్లు వాపోతున్నారు. మన దేశంలో నెలవారీ దేశీయ ఉల్లిపాయల వినియోగం సుమారు 17 లక్షల టన్నులు. ఈ ఏడాది సాధారణ రుతుపవనాల అంచనా కంటే ఎక్కువ తక్కువలుగా కురవడంతో దిగుబడి కూడా ఆశాజనకంగానే ఉంది. ఉత్పత్తి 191 లక్షల టన్నుల దిగుబడి వచ్చినట్లు అంచనా వేశారు. 300% పెరుగుదలను నివేదిస్తూ గత నెలలో విదేశాలకు ఎగుమతులపై విధించిన ఆంక్షల నిషేధాన్ని, ఎగుమతి పరిమితులను తొలగించింది. మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎగుమతులపై నిషేధం తొలగించినట్లు ప్రచారం జరిగింది. ఏది ఏమైనా ఎగుమతులపై నిషేధం లేకపోవడంతో దేశీయంగా పండిన ఉల్లిని రైతుల వద్ద ఎక్కువ ధరకు చెల్లించి కొనుగోలు చేసిన వ్యాపారులు మన పొరుగున ఉన్న పాకిస్తాన్ సహా ఈజిప్టు దేశాలకు ఎగుమతులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది వర్షాల వల్ల ఉల్లి పంట సాగులో హెచ్చుతగ్గులు ఏర్పడింది. మహారాష్ట్రలో ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గినా దిగుబడి సుమారుగానే వచ్చింది. దానికి తోడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా పోటెత్తుతోంది. దీంతో సీజన్లో క్వింటా ఉల్లిగడ్డ కేవలం 1200 నుంచి 1500 మధ్య పలికింది. మంచి దిగుబడి వచ్చినా రేటు రాకపోవడంతో ఈ ఏడాది రైతులు ఉల్లిగడ్డ సాగుకు వెనుకడుగు వేశారు. ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఈసారి మార్కెట్కు ఉల్లిగడ్డ రావడం గణనీయంగా తగ్గింది. అవసరం మేరకు ఉల్లిగడ్డ రాకపోవడంతో డిమాండ్ ఏర్పడి రేట్లు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వారం క్రితం వరకు కిలో 40 రూపాయల లోపే ఉన్న ఉల్లిగడ్డ ఇప్పుడు 70 రూపాయల నుంచి 80 రూపాయల వరకు చేరింది. ఎగుమతులపై ఆంక్షలు తొలగించడానికి తోడు ఈసారి పంట దిగుబడిలో నాణ్యత అంతంత మాత్రంగానే ఉంది. మహారాష్ట్రలో మాత్రమే కొన్ని చోట్ల నాణ్యమైన దిగుబడులు వచ్చాయి. దీంతో గ్రేడ్ 1 ఉల్లి హోల్సేల్ మార్కెట్లోనే 50 నుంచి 60 రూపాయలు పలుకుతుండటంతో అది వినియోగదారులకు చేరేసరికి 70 నుంచి 80 రూపాయలకు చేరుకుంటోంది. దీంతో మధ్యతరగతి ప్రజలు సెకండ్ క్వాలిటీ ఉల్లితో సరిపెట్టుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో వీటి ధర కూడా మండిపోతోంది. సెకండ్ క్లాస్ క్వాలిటీ ఉల్లి రీటైల్ గా 40 నుంచి 50 రూపాయలు పలుకుతుండగా ఫస్ట్ క్లాస్ ఉల్లి 70 నుంచి 80 రూపాయలు పలుకుతోంది. ప్రజల వద్దకు ఫస్ట్ క్వాలిటీ ఉల్లి రావట్లేదు. ఉల్లికి ప్రస్తుతం భారీ డిమాండ్ పెరగడానికి కారణం సాగు తగ్గిందని వ్యాపారులు చెబుతున్నారు. గతంలో నష్టాలు వచ్చాయని రైతుల పంట సాగు తగ్గించడం వల్లే ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురైందని వ్యాపారులు పేర్కొంటున్నారు. మరో నెల 2 నెలల పాటు పరిస్థితి ఇలానే ఉంటుందని అంటున్నారు.
అక్కడక్కడ రైతులు కొద్ది మొత్తంలో సాగు చేసిన ఉల్లి మార్కెట్కు వస్తుంది. దీని వ్యాపారులు ఎగబడి కొంటున్నారు. నిజానికి రైతుల నుంచి వ్యాపారులు కేవలం క్వింటాలుకు 4,000 నుంచి 5,000 వరకు చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఆ పంటను హోల్సేల్ వ్యాపారులు 6,000 నుంచి 7,000 వరకు అమ్ముతున్నారు. ఇలా రైతులు సాగు చేసిన ఉల్లి ముగ్గురి చేతులు మారాక కస్టమర్లకు చేరుతుండటంతో కూడా రేట్లు భారీగా పెరిగిపోతున్నాయి. రానున్న వారం 10 రోజుల్లో కిలో ఉల్లిగడ్డ రేటు 100 రూపాయలు తాకే అవకాశం ఉందని చెబుతున్నారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో కూడా ఇవే రేట్లు కొనసాగుతాయని అంటున్నారు. యాసంగిలో సాగు చేసిన ఉల్లి దిగుబడులు మార్చి మొదటి వారం నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాతే రేట్లు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉల్లిగడ్డకు కొరత ఏర్పడడంతో తెలుగు రాష్ట్రాల వ్యాపారులు పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఏపీలో ముఖ్యంగా రాయలసీమలో ఉల్లి భారీ స్థాయిలో సాగు చేపట్టినా క్వాలిటీ లేకపోవడంతో కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఎక్కువగా ఎర్ర ఉల్లిగడ్డ వేస్తారు. అక్కడి రైతులకు క్వింటాల్కు 2,000 నుంచి 3,000 మధ్య చెల్లించి వ్యాపారులు మన రాష్ట్రానికి తీసుకొస్తున్నారు. రాష్ట్రంలో మాత్రం హోల్సేల్గా క్వింటా 5,000 నుంచి 6,000 వరకు అమ్ముతున్నారు. ఇది రీటైల్ వ్యాపారులకు అక్కడి నుంచి కస్టమర్లకు చేరే వరకు 70 నుంచి 80 రూపాయల వరకు పలుకుతోంది. దేశవ్యాప్తంగా ఉల్లి సాగు తగ్గడం, అలాగే మార్కెట్లో సరిపడా ఉల్లిగడ్డలు లేకపోవడం కారణంగా ధరలు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. డిమాండ్ పెరిగిన నేపథ్యంలో తగినంత ఉల్లిగడ్డల స్టాక్ లేదని, వచ్చే 2-3 నెలలు కూడా ఇదే పరిస్థితి ఉండవచ్చని అంచనా వేస్తుండటంతో ధర మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి.